మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో సమదృష్టి గురించి కొంతవరకు తెలుసుకున్నాం కదా. కష్ట సుఖాల్లో సమదృష్టిని సాధించే సాధన మనం చేయాల్సిందే అని మనకి క్లియర్గా అర్థమైంది కదా. అలాగే బాగా దిగులుతో ఉన్న వాళ్లకు బలవంతంగా ఎందుకు భోజనం పెట్టకూడదు, మన భావాలు మనోవికాసాల గురించిన ఎరుకతో మనముంటూ సమదృష్టిని సాధించాలి అని, బాధపడుతున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే అధిక దుఃఖము వల్ల కలిగే జబ్బులేమిటి అని కూడా మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈరోజు ఈ సమదృష్టి గురించి మరికొంత తెలుసుకుందాం. తరచుగా ఓ మనిషి ఉన్నట్లుండి వేరే ధ్యాసలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకో విపరీతంగా కుంగిపోతూ ఉంటాడు. నిశ్చయాత్మకమైన బుద్ధిని కలిగి ఉంటాడు. ఇలాంటి వారితో సహజీవనం చేయడం చాలా కష్టం. ఈ మనిషి ప్రవర్తనను ఎవరైనా గమనించినా గమనించకపోయినా, ఎగతాళగాని పరిహాసం కానీ చేసినా వీళ్లకు ఉక్రోషం పుట్టుకొచ్చేస్తుంది. హిస్టీరియా కూడా రావచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. హిస్టీరియా అంటే ఏమిటో మీకు తెలుసా? ఓ వ్యక్తి యొక్క లైంగికాభివృద్ధితో చురుకైన సంబంధం ఉన్న ఓ ప్రవర్తన ఈ హిస్టీరియా. ఓ స్త్రీ జననేంద్రియాలతో హిస్టీరియాకు సంబంధం ఉంది. హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న స్త్రీలలో కొందరి దేహాల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో. అంటే మెనోపాజ్లో ఉన్న స్త్రీలకు వాళ్ళ స్థితి మానసికంగా, శారీరకంగా వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి మార్పులు వాళ్ళకి కలుగుతాయి, అలాగే హిస్టరెక్టమీ చేయించుకున్న స్త్రీలలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి అని తెలుసుకున్నాం. అయితే వాళ్ళ సహజ స్థితిని వాళ్ళు కోల్పోతారు. పాత రోజుల్లో స్త్రీలకు మాత్రమే హిస్టీరియా వస్తుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతపు మానవుడికి కొంత జ్ఞానోదయం కలగడం వల్ల ఇంకాస్త మెరుగ్గా ఆలోచించగలుగుతున్నారు. ప్రతి స్త్రీలోనూ కొన్ని పురుష లక్షణాలు ఉంటాయి కదా, అలాగే ప్రతి పురుషుడిలోనూ కొన్ని స్త్రీ లక్షణాలు ఉండి తీరుతాయి. ఈ విషయం మనకి తెలిసిందే. అయితే స్త్రీ పురుషుల్లో ఇద్దరిలోనూ అత్యంత ఆశ్చర్యపూరితాలుగా ఒకే లక్షణాలు ద్యోతకమవుతూ ఉంటాయట. మర్మావయాల నిర్మాణంలో కూడా ఏదో ఒక స్థాయిలో పురుషుడికి స్త్రీ జననేంద్రియాలు, స్త్రీకి పురుషుడి జననేంద్రియాలు ఏర్పడి ఉంటాయట. కాబట్టి హిస్టీరియా అనేది ఓ పురుషుడికి కూడా వర్తించే ఓ జబ్బు అని తేలుతుంది. సో గూఢ విద్యార్జనకు ఈ హిస్టీరియా జబ్బు ఓ గొప్ప ప్రతిబంధకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు వస్తుంది? ఎవరైనా వాళ్ళని పట్టించుకున్నా తప్పే, పట్టించుకోకపోయినా తప్పే. ఎగతాళి కానీ పరిహాసం చేస్తే ఇంకా వీళ్ళకి ఉక్రోషం పుట్టుకొచ్చేస్తుంది. ఇంకా హిస్టీరియా వచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు. హిస్టీరియానే వస్తుంది వాళ్ళకి. సో ఓ మనిషి పరధ్యానంతో ఉన్నా, అతని మెదడు నుంచి వచ్చే విద్యుత్తులో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నా, అలాంటి వాడు ఈ యాస్ట్రల్ ట్రావెల్ని కాన్షియస్గా చైతన్యంతో చెయ్యలేడు. టెలిపతి కానీ, యోగ దృష్టి కానీ, సైకోమెట్రీ కానీ, ఏ విద్యను కానీ ఈ హిస్టీరియా ఉన్న వ్యక్తి సాధించలేడు. ఏ ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించలేడు. కాబట్టి మనం అందరం ప్రశాంత తత్వాన్ని మన నైజంగా ఏర్పరచుకోవాలి. సరైన దృక్పథం మనకు ఉంటేనే, సత్ప్రవర్తన ఉంటేనే తప్ప ఈ రహస్య విజ్ఞానాల సాధనకు పూనుకోకూడదు. యోగ దృష్టి, టెలిపతి లాంటి శక్తుల గురించి మాట్లాడే వాళ్లకు నరాలకు సంబంధించిన జబ్బులేవో ఉన్నాయనో, లేక ఊహాశక్తి వాళ్ళకి బాగా ఎక్కువగా ఉండొచ్చనో చాలామంది అనుకుంటూ ఉంటారు. లేకపోతే
వాళ్ళ మనోగతి దారి తప్పింది అని కూడా అనుకుంటూ ఉండవచ్చు. ఇలాంటి అభిప్రాయాలన్నీ తప్పే. తమకు దివ్యశక్తులేవో ఉన్నాయని అసత్య ప్రసారాలు చేసే వాళ్లకు ఇలాంటి నరాల జబ్బులు, మానసిక అస్థిరత లాంటి లక్షణాలుండొచ్చు. ఎందుకంటే ఎలాగో వాళ్ళు మోసగాళ్ళు కాబట్టి. వాళ్ళ మానసిక ఆరోగ్యానికి, ఈ రహస్య విద్యలకు అసలు ఎక్కడా పొంతన కుదరదు కాబట్టి పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యం ఉన్న వాళ్ళకే ఇలాంటి అత్యున్నతమైన సిద్ధులు లభిస్తాయి. మెదళ్ళలో నుంచి వస్తున్న విద్యుత్ తరంగాలు ఒకే స్థాయిలో వీలైనంత సరళంగా ఉంటేనే, అంటే ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటేనే ఆ వస్తున్న సంకేతాలను, సిగ్నల్స్‌ని గ్రహించగలిగే శక్తి మన మెదడు పొందగలుగుతుంది. భావగ్రహణ లేదా భావ ప్రసారణ చెయ్యాలి అంటే మన మనసులు చాలా ప్రశాంతంగా ఉండాలి. టెలిపతీకి అంతే కదా! టెలిపతి విద్యను మనం అభ్యసించాలి. సాధన చేయాలి అంటే మన టెలిపతి ఆ ఆలోచనలను, వేరే వాళ్ళ ఆలోచనలను, ఈ ప్రపంచంలో ఉన్న ఆలోచనలను మనం స్వీకరించాలి అంటే ఆ స్వీకరించే గ్రాహకాలు, రిసీవర్స్ చక్కగా పనిచేయాలి అంటే మనం ప్రశాంతంగా ఉండాలి. సో, మన మనస్సులు తెరిచి ఉంచబడాలి. మన మెదళ్లలో అల్లకల్లోలపు విద్యుత్ ప్రసారాలు జరుగుతూ ఉంటే, మన దీన స్థితి గురించి మన ఆలోచనలు సాగుతూ ఉన్నప్పుడు ఇంకొకరి ఆలోచనలు ఏవి మనలోకి రాలేవు కదా! కాబట్టి మనం ఎలాంటి సంకేతాలను అందుకోలేం. నరాల జబ్బులతో బాధపడేవాడెవడు యోగ దృష్టిని సాధించలేడు. ఉన్మాది ఎప్పటికీ ఇంకొకళ్ళ ఆలోచనలను అందుకొని గ్రహించనే లేడు. సో, మన మనసును ఎప్పుడూ తలక్రిందులుగా కానీయకూడదు. మనకి ఎప్పుడైనా చిర్రెత్తుకొస్తే, లేక అన్ని బాధ్యతలు మన మీదే ఆహ్, మోపుతున్నారు అందరూ అని మనకనిపిస్తే ఒక గాఢమైన శ్వాసను తీసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి గాఢమైన శ్వాసను తీసుకోవాలి. ఈ కష్టాలన్నీ ఇంకో 100 ఏళ్ల తర్వాత మీకుంటాయా అని ఓసారి ఆలోచన చేయాలి. 100 ఏళ్ల తర్వాత ఎవరినైనా ఈ కష్టాలు బాధిస్తాయా? ఇంకో 100 ఏళ్ల తర్వాత ఈ బాధలేవీ ఉండవని మనకు నిశ్చయమైతే అవి ఇప్పుడు మాత్రం ఎందుకు మనల్ని బాధించాలి? ఇంత ఆందోళన మనకెందుకు? అన్న ప్రశ్నలు మనకి మనం వేసుకోవాలి. సో, మనం ఆరోగ్యంతో ఉండడం కోసం ప్రశాంతంగా ఉండడాన్ని అభ్యసించాల్సిందే. శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి కూడా ఈ ప్రశాంతత అనేది అత్యంత ఆవశ్యకం. కాబట్టి ఇక్కడ రాంప మనకిచ్చే సలహా ఏమిటంటే, ఎప్పుడైనా మనకు విపరీతంగా చిరాకు పుట్టుకొస్తే మనం వెంటనే ఓసారి ఆగి, మనకి ఎందుకు అలా జరుగుతుందో ఓసారి ఆలోచించాలి అని. ఎందుకు మనకి విచారం? ఎందుకు మనకి దిగులు? ఇంకొకళ్ళను కూడా మనం ఎందుకు పాడు చేస్తున్నాము మన ఆలోచనలతో? దుఃఖంతో ఉన్నప్పుడు, ఉద్రేకంతో ఉన్నప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు, అత్యంత దైన్య స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా ఇలాంటి చెడు తలంపులు మనలో కలిగినప్పుడు, మన ప్రవర్తన వల్ల మనకే ఎక్కువ నష్టం కలుగుతున్నదని మనం తెలుసుకోవాలి. ఇది వింటూ మీరు కాస్త ఆశ్చర్యపోవచ్చు కానీ, మీరు మాత్రం ఓ బలమైన విషాన్ని పుచ్చుకుంటున్నట్టే అని అర్థం చేసుకోవాలి అంటారు రాంప. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో చాలామందికి మీకన్నా ఎక్కువ సమస్యలు ఉండవచ్చు. కానీ వాళ్ళ మొహాల్లో బాధలేవీ మీకు కనపడడం లేదు కదా! మరి మీరెందుకు అలా చిన్నబుచ్చుకొని బాధపడుతూ కూర్చోవడం? ఒత్తిడుల వల్ల కలిగే మార్పులు మన ముఖంలో కనిపిస్తున్నాయంటే జీవితాన్ని గురించిన సరైన దృక్పథం మనకు లేదనే అర్థం. ఎదుట వ్యక్తికి ఉన్నంత మానసిక స్థైర్యము, ఆధ్యాత్మిక స్థితి మనకు లేనట్టే అర్థం. భూమి మీదకు మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఏ సాధారణ మానవుడికి నేర్చుకోలేనంత ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి నిర్ణయింపబడవు కదా! అందరూ మనలను పీడిస్తూ ఉన్నారని, ఇంకొకళ్ళ తప్పులకు మనలను బలిపశువుగా చేస్తున్నారని, లేదా విధి మన మీద పగబట్టిందని మనం అనుకుంటూ ఉండవచ్చు. ఒక్క
ఒక్కసారి మనం ఆలోచన చేసి చూస్తే మన మీద అంత భారం ఏది నిజంగా లేదని, అన్నీ కేవలం మనం కల్పించుకున్నవేనని మనకు రూఢీగా అర్థమైపోతుంది. మళ్ళీ మనం చిన్న పిల్లల దగ్గరికి ఒకసారి వెళ్దాం. ఓ బాలుడికి కొంత హోంవర్క్ చేయడానికి ఇవ్వబడుతుంది. ఈ హోంవర్క్ చాలా ఎక్కువ అని ఆ కుర్రాడికి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? అతడి మనసు ఆటల మీదో, చేపల్ని పట్టడం మీదో, లేక ఏ అమ్మాయి మీదో లగ్నమై ఉంటుంది కాబట్టి. తాను ఆడబోయే ఆటల గురించి, పట్టబోయే చేపల గురించి బాగా ఆలోచిస్తూ ఉండటం వల్ల సాధారణంగా మనం ఉపయోగించే పదో వంతు మనస్సును కూడా చేయాల్సిన హోంవర్క్ మీద లగ్నం చెయ్యకపోవడం వల్ల ఆ పని బాగా ఎక్కువగా ఆ పిల్లలకి కనిపించి తీరుతుంది. అవునా? సో, ఆ పనిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో శ్రమ చేయకపోవడం వల్ల ధ్యాస పెట్టి పని చేస్తే ఎంతసేపట్లో పూర్తవుతుందో అంతకంటే ఎక్కువ సమయమే గడుస్తున్నా హోంవర్క్ మాత్రం పూర్తి కాదు. అవునా? సో, కుర్రవాడు తాను చేస్తున్న పని మధ్యలోనే అలసిపోతాడు. తన తెలివిని 20వ వంతు కూడా హోంవర్క్ కోసం ఉపయోగించకపోవడం వల్ల నిరాశ అనేది అతడిని ఆవరిస్తుంది. సో, తన హోంవర్క్ చాలా ఎక్కువగా ఉందని తల్లిదండ్రులకు అతను కంప్లెయింట్ చేస్తాడు. తన ఆరోగ్యం ఈ హోంవర్క్ వల్ల పాడైపోతూ ఉందని మొత్తుకుంటాడు. తల్లిదండ్రులు కూడా బడికి వెళ్ళి టీచర్స్ వద్ద మొరపెట్టుకుంటారు. హోంవర్క్‌ని తగ్గించమని, తమ పిల్లవాడు చెయ్యలేకుండా ఉన్నాడు అని. ఎవ్వరూ ఈ విద్యార్థి గురించి ఆలోచించరు. కొంత జ్ఞానాన్ని, బుద్ధిని వాడి బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చెయ్యరు. ఈ శిక్షణంతా ఎవరి కోసం? ఇదే మాట మనకు కూడా వర్తిస్తుంది. మనం అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నామా? అయితే కొన్ని నిబంధనలకు మనం లోబడి ఉండాలి. ఎలాంటి నిబంధనలు? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. మధ్య మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. విపరీతమైన శ్రమ పడుతూ మనం మన ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే ఏ ఫలితాలను ఆశించి మనం ఈ ప్రయత్నాన్ని చేస్తున్నామో ఆ ఫలితాలని గురించి కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉంటాం. సో, మితిమీరి శ్రమ పడవద్దని మధ్య మార్గం మనకి చెబుతుంది. అరణ్యాన్ని తీక్షణంగా చూస్తూ ఉంటే మన కళ్ళకు కలప కనిపించదని మధ్య మార్గం చెబుతుంది. అలాగని మనం సోమరిపోతులం అయిపోకూడదు. సోమరితనం మనల్ని ఆవరిస్తే ఏ పనులు జరగవు. ఈ 2 చివరల మధ్య ఉన్న ఓ సవ్యమైన మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. అప్పుడు చురుకుగా అభివృద్ధి చెందడాన్ని మనం గమనించి తీరుతాం. చాలామంది తమ పనిని పూర్తి చేయడానికి బానిసల్లాగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ శక్తిలో చాలా భాగం ప్రయత్నం మీద ఖర్చయిపోతుంది తప్ప దేన్ని వీళ్ళు సాధించలేరు. ఏ కోరికైనా తీర్చుకోగల శక్తి దురదృష్టవశాత్తు అందరికీ ఉంటుంది. కొన్ని ప్రకృతి ధర్మాలను చాలా సులభంగా ఆచరించడానికి వీలైన కొన్ని సూత్రాలను పాటిస్తే మనకు విజయము, సంపద కూడా లభిస్తాయి. ఈ ఎపిసోడ్స్‌లో మనం నేర్చుకుంటున్నవన్నీ వాటి ద్వారా మనకి గూఢ విద్యలన్నిటిలోనూ అంతర్లీనంగా అల్లుకొని కొన్ని హేతుబద్ధమైన సిద్ధాంతాలు, నియమాలు ఉంటాయని, నిజానికి ఈ గూఢ విద్యలంటే సాధారణంగా మనకి తెలియని విషయాలేనని, మర్మాలు ఏవి ఇందులో లేవని నిరూపించే ప్రయత్నాన్ని ఇక్కడ రాంప చేస్తున్నారు. ఈ ఆశయంతోనే మన కోరికలు తీరడానికి మనమేం చేయాలో కూడా రాంప చెబుతున్నారు. అయితే అదేమిటి అన్నది మరి మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దామా? అయితే ఈరోజు నేర్చుకున్న విషయాలను మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.